బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా చిల్లకలూరిపేటలోని ఐసీఐసీఐ బ్రాంచ్ లో భారీ కుంభకోణం జరిగింది. గతంలో మేనేజర్ గా పనిచేసిన నరేష్, గోల్డ్ అప్రైజర్ హరీష్ ఆధ్వర్యంలో కోట్ల రూపాయల నగదును ఖాతాదారుల అకౌంట్లోంచి తస్కరించినట్లు గుర్తించారు. ఈ విషయం బయటపడడంతో బాధితులు పెద్ద ఎత్తున బ్యాంకుకు వచ్చి ఆందోళనకు దిగారు. వన్ మంత్ బ్యాక్ రిజైన్ చేశారు, అది తీసేశారు అన్నారు. నేను 20 days బ్యాక్ వచ్చి గోల్డ్ ఒకటి తీసుకున్నాను. రిజైన్ చేస్తే నాకు గోల్డ్ ఎట్టి ఇచ్చాడు. నాకు 2 days బ్యాక్ కూడా సమాధానం ఇచ్చాడు. బ్యాంక్ లో తిరుగుతానే ఉన్నాడు. ఇప్పుడు ఎఫ్డి అమౌంట్ 5 లక్షలకి 4,50,000 లేవు మేడం. ఓడిలో పోయింది, మిగతాది ఉండిద్ది. అది చెప్తున్నారు సార్. మీరేం తీసుకోలేదు? ఓడి పావలా కూడా తీసుకోలేదు. ఎవరు చెప్తున్నారు అన్నమాట? ఇక్కడ స్టాఫే చెప్తున్నారు. ఇప్పుడు మేము ఆ బాండ్లు తెచ్చి చూడండి అని అసలు ఉన్నాయా లేవా అని చెక్ చేస్తే మీరు ఇంత ఎఫ్డి చేశారు మేడం, దాని కింద ఇంత ఓడి తీసుకున్నారు అని చెప్తున్నారు. మేము బ్యాంకుకి వచ్చి తీసుకోలేదు కదా సార్, ఓడీల మీద ఎఫ్డీల మీద లోన్ ఎట్లా తీసుకుంటాం మేమంటే ఆన్లైన్ నుంచి జరిగింది అని చెప్తున్నారు. ఆన్లైన్ నుంచే మాకు సంతకాలు కావాలి కదా, మేము బ్యాంకుకి రావాలి కదా, ఆ లోన్ తీసుకున్న అమౌంట్ మాకు ట్రాన్స్ఫర్ కావాలి కదా. అకౌంట్ పడింది, అది మీ అకౌంట్ పడిందా వాళ్ళ అకౌంట్ పడిందా? మా అకౌంట్ లో లోన్ తీసుకున్నట్టు అమౌంటే పడలేదు. మీ పేరు మేడం? షేక్ బాజిద్ బి. చెక్ చేసి చెప్తాం ఆ అమౌంట్ ఏంటనేది కస్టమర్ స్టాఫ్. మీరే కదా గోల్డ్కి ఎంత అమౌంట్ వడ్డీ కట్టాలి మీరు, ఆ అమౌంట్ కి మాకు సంబంధం లేదు. 5 లక్షలు తీసుకుంటే మీరు 1,00,000 కడితే సరిపోయిందండి అని అంటారు. ఎంత రేట్ ఉంటుందని చెక్ చేసి చెప్తాం ఆ అమౌంట్ ఏంటనేది కస్టమర్ స్టాఫ్. మీరే కదా గోల్డ్కి ఎంత అమౌంట్ వడ్డీ కట్టాలి మీరు, ఆ అమౌంట్ కి మాకు సంబంధం లేదు.